ఓం నమ శివ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 24, 25, 26 తేదీల్లో రాశివారు. ఈ మాట మీలో ఎవరికైనా ఇప్పటి వరకు జరగలేదు అనిపించవచ్చు. కానీ మీ జీవితంలోని మీరు ఎదిగే కొద్దీ మీ వైపు చూసే కొందరి చూపులు శాశ్వతంగా మారబోతున్నాయి. ముఖ్యంగా మీ బంధువుల్లోని ఒకరు మీ ఎదుగుదలను చూసి లోపల నుంచి కదిలిపోయే పరిస్థితి రావచ్చు. మీరు ఈరోజు ఎక్కడున్నారో కాదు, రేపు ఎక్కడికి వెళ్తారో చూసి వాళ్ళకే నమ్మశక్యం కాని పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చూసిన వాళ్ళే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారు మేడపైన కూర్చోవాలని బంధువుల గుండెలను రైలు పరిగెత్తే సమయం ఖచ్చితంగా వచ్చింది. బహుశా మీకు మీ కాళ్ళు పట్టుకొని ఏడ్చే పరిస్థితి కూడా రావచ్చు. అయితే ఇక్కడ కాళ్ళు పట్టుకోవడం అంటే అక్షరాల మీ పాదాలపై కన్నీళ్లు పెట్టుకోవడం అని కాదు. ఒకప్పుడు మీ విలువని ఏమాత్రం గుర్తించని వ్యక్తి ఒక తర్వాత కాలంలో మీ విలువని, మీ స్థాయిని అర్థం చేసుకొని తాను చేసిన తప్పుకు మనసులోనే కుమిలిపోతూ పశ్చాత్తాపడే స్థితి రావచ్చనే ఒక బలమైన సంకేతం. కానీ ఆ బంధువు ఎవరు, ఆ వ్యక్తి పేరేమిటి, మీకు ఏమవుతారు, ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మాటను జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చివరిలోనే ఆ పేరును, ఆ బంధాన్ని స్పష్టమైన సంకేతాలతో రివ్యూ చేస్తాం. మధ్య మధ్యలో కొన్ని ముఖ్యమైన క్లూస్ ద్వారా ఆ వ్యక్తి ఎవరో మీరు స్వయంగా గుర్తించేలాగా చేస్తాం. అందుకే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీ జీవితానికి అర్థం పట్టేలే ఈ ముఖ్యమైన ప్రయాణాన్ని పూర్తిగా వినండి. ముందుగా ఒక చిన్న మాట, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ఇద్దరు ఈ రాశి వారికి, మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకు తప్పకుండా పంపండి. మీ జీవితంలో ప్రస్తుతం ఏ సమస్య ఉన్నా, అది కుటుంబ సమస్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం కావచ్చు, రోజువారీ గొడవడానికి వస్తున్న డబ్బు సమస్య కావచ్చు, ఏళ్ల తరబడి వస్తున్న ఉద్యోగం లేదా వ్యాపార సమస్య కావచ్చు, వివాహం జరగకపోవడం లేదా భార్యాభర్తల మధ్య విభేదాలు కావచ్చు, లేదా కేవలం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని బంధువుల సమస్య కావచ్చు. మీకు ఏ బాధ ఉన్నా సరే నిర్మోహమాటంగా కామెంట్లో రాయండి. మీ సమస్య చిన్నగానైనా సరే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన దేవుడి పేరు కామెంట్లో ఒక్కసారి రాయండి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఈ రాశి వారందరికీ కూడా మీరు నమ్మే ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, మీ కష్టాలన్నీ పటాపంచలైపోయి త్వరగా తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనిషికి మనసులోనే భారం ఉన్నప్పుడు దాన్ని ఎవరితోనైనా పంచుకుంటేనే కొంత ప్రశాంతత దొరుకుతుంది. కాబట్టి మీ మనసులోని మాటను, మీ గుండెల్లోని భారాన్ని కమెంట్స్ రూపంలో పంచుకోండి. ఈ రాశివారి స్వభావం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత విరక్తి తగ్గడం మీ రక్తంలోనే లేదు. అందుకే మీరు మొదలుపెట్టిన పని మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు ఆగిపోయినా మళ్ళీ అదే పనిని సరికొత్త శక్తితో ప్రారంభించే పరిస్థితి మీ జీవితంలోనే ఎన్నోసార్లు వచ్చిందో మీకే తెలుసు. మీరు ఎప్పుడు గుండె బద్దలు కొట్టినట్టుగా ముఖం మీదే మాట్లాడతారు. మనసులోనే ఒకటి పెట్టుకొని బయట మరొకటి మాట్లాడడం, ఎదుటి వారిని మోసం చేయడం, తీయగా మాట్లాడుతూ వెన్నుపోటు పొడవడం మీకు అస్సలు చేతకాని విద్యలు. మీకు ఎవరైనా నచ్చితే ప్రాణం ఇచ్చేంత ప్రేమిస్తారు, నచ్చకపోతే వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. తమకు నచ్చిన పని కోసం రాత్రి మగలు ప్రాణం పెట్టి మరీ పట్టుదలగా ముందుకెళ్తారు. ఎవరైనా మిమ్మల్ని మాటలతో అవమానిస్తే ఆ బాధను మీరు బయటకు చూపకపోయినా మీ మనసు త్వరలోనే దాన్ని ఎప్పటి పదిలంగా గుర్తుపెట్టుకుంటారు. మీ కష్టాన్ని మీరే భరిస్తారు, కానీ ఎవరి ముందు ఎక్కువగా చేతులు చాచి అడగడానికి ఇష్టపడరు. మీ ఆత్మ అభిమానం మీకు ప్రాణం కంటే ఎక్కువ. అయితే ప్రతి ఈ రాశి వ్యక్తి అచ్చం ఒకేలాగా ఉంటారని నేను చెప్పడం లేదు. మీ వయస్సు, మీరు పెరిగిన వాతావరణం, మీ జాతకంలోని ఇతర గ్రహస్థితుల ఆధారంగా మీలోని కొందరికి ఇది అచ్చం సరిపోవచ్చు, మరికొందరికి కొంతవరకు సరిపోవచ్చు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా సమాజం ఎప్పుడు ఒకేలాగా స్పందించదు. మీ నిజాయితీని చాలాసార్లు అహంకారంగా పొరపడిన వాళ్ళు ఎంతోమంది. మీరు మనసులోని కల్మషం లేకుండా మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు కూడా మీ బంధువుల్లోనే ఉండి ఉంటారు. మీకంటే వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే, తప్పు జరిగితే ధైర్యంగా అడిగే మీ నైజం చాలామందికి నచ్చదు. అందుకే మీ చుట్టూ ఎప్పుడూ ఒక రకమైన విమర్శల వలయం అల్లుకొని ఉంటుంది. మీరు పైకి ఎంత గంభీరంగా కనిపించినా మీ లోపల ఒక సున్నితమైన మనసు ఉంటుంది. ఎవరైనా కష్టంలో ఉండి మీ దగ్గరికి వస్తే మీ జేబులో 10 రూపాయలున్నా అందులో 5 రూపాయలు తీసి ఎదుటి వారికి ఇచ్చే గొప్ప మనసు మీది. కానీ ఆ మంచితనాన్ని గుర్తించేవారు చాలా అరుదుగా ఉంటారు. చాలా సందర్భాల్లో మీరు చేసిన మేలు మరిచిపోయి తిరిగి మిమ్మల్ని నిందించిన సంఘటనలు మీ జీవితంలోనే కోకొల్లలు. గతంలోనే మీరు అనుభవించిన పరిస్థితులు ఒకసారి నిదానంగా గుర్తు తెచ్చుకోండి. కుటుంబంలోని ఎన్నో అవమానాలని, నిర్లక్ష్యాలను మీరు నిశ్శబ్దంగా ఎదుర్కొని ఉంటారు.
పెళ్ళిళ్ళలో లేదా కుటుంబం వేడుకలలోని అందరిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా పక్కన పెట్టారు, మీకు కనీస గౌరవం ఎలా ఇవ్వలేదో ఆలోచించండి. మీరు ఒక మంచి బట్టలు వేసుకొని వెళ్ళినా లేదా సాధారణంగా వెళ్ళినా వారి చూపుల్లోనే ఉన్న చిన్న చిన్న చూపును మీరు ఎప్పుడో గమనించారు. మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ మాటను ఎలా గుట్టిపడేశారో గుర్తు తెచ్చుకోండి. ఆస్తి పంపకాల సమయంలోనూ లేదా కుటుంబ బాధ్యతల విషయంలోనూ మీ వంతు వచ్చినప్పుడు మీకు సరైన న్యాయం జరగలేదని మీకు ఎప్పుడైనా కన్నీళ్ళు రాలేదా? మీరు పగలు రాత్రి కష్టపడి పైకి రావాలని నిజాయితీగా ప్రయత్నాలు చేస్తుంటే మీ సొంత బంధువులే కొందరు మిమ్మల్ని చూసి నవ్వుకొని ఉంటారు. వీరితో ఏమవుతుంది, ఈమె ఏం చేయగలదు, మీల బతుకు ఇంతకంటే ఎదుగుదల ఎక్కడుంది అని చెప్పి హేళనగా వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు మీ చెవుల పడే ఉంటాయి. ఆ మాటలు విన్నప్పుడు మీరెంతగా కుమిలిపోయారో, ఆ చీకటి రాత్రి మీకు ఎందుకు కన్నీళ్ళు వచ్చాయో, మీ కష్టపడుతున్నప్పుడు మీ దగ్గరికి రానివారు, మీకు ఒక చిన్న ఆర్థిక సహాయం అవసరమైనప్పుడు ముఖం చాటేసిన వారు మీ గురించి మీ గొప్పగా మాట్లాడుకోవడం ఉన్న మౌనం ఏమిటో మీరు గమనించాలి. మనిషికి డబ్బు లేనప్పుడు సమాజం ఒకలాగా చూస్తుంది. అదే మనిషి విజయం సాధించి ఒక మంచి స్థాయిలో నిలబడినప్పుడు అదే సమాజం పూల దండలు వేస్తుంది. ఇది జరగమెరిగిన సత్యం. మీరు కష్టాల కడిలోనే ఈగుతున్నప్పుడు చిన్న పడవ కూడా ఇయ్యని మీ బంధువులు మీకు ఒక సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా ఒక మంచి వాహనం కొనుగోలు చేసినప్పుడు, వ్యాపారంలోనే ఊహించని భారీ లాభాలు చూసినప్పుడు లేదా ఉద్యోగంలోనే మీ ప్రతిభకు తగ్గిన మంచి ప్రమోషన్ వచ్చినప్పుడు అప్పుడు వారి మనసులోని ఒక తెలియని అసౌకర్యం మొదలయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ ఎదుగుదల వారికి ఒక సవాలుగా, వారి ఆహానికి ఒక దెబ్బగా మారుతుంది. ఈ ఎదుగుదల ప్రయాణంలోనే మీ జీవిత భాగస్వామి పద్ధతి లేదా మీ పిల్లల ప్రవర్తన కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీ పిల్లలు చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నా లేదా వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చినా ఈ బంధువులు దాన్ని తట్టుకోలేరు. వెంటనే వారి పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు. మా వాడి కూడా అవకాశం వచ్చింది కానీ మేమే వద్దు అనుకున్నామని తమని తాము సమర్థించుకునే సమయం చేస్తారు. మీ విజయాన్ని ఎప్పుడు చిన్నదిగా చేసి చూపించాలని ఒక ఆరాటం వారిలో ఉంటుంది. మీరు ఒక కొత్త వ్యాపారం మొదలు పెడితే ఆ విషయం ఎప్పుడు కూడా అంతా కూడా నష్టమే అని చెప్పి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ వ్యాపారంలోనే మీకు లాభాలు గటించడం మొదలుపెట్టాక వారే మెల్లగా వచ్చి మా వాడిని కూడా నీ దగ్గరికి పనిలో పెట్టుకో అని చెప్పి అడిగే పరిస్థితి వస్తుంది. ఇదే నేను మొదట చెప్పిన ఆ కాళ్ళు పట్టుకునే పరిస్థితి. అంటే వాళ్ళు అహంకారం మీ విజయం ముందు తల వంచక తప్పని పరిస్థితి వస్తుంది. బంధువుల ప్రవర్తనలో వచ్చే ఈ మార్పులను మీరు రాబోయే కాలంలో చాలా స్పష్టంగా గమనిస్తారు. నిజమైన ఆప్యాయతకు ముసుగు వేసుకున్న అసూయకు ఉన్న తేడా మీకు రాబోయే రోజులలో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కొందరు బంధువులు మీ ఎదుగుదలను చూసి నిజంగానే ఆనందిస్తారు. వాళ్ళు మీకు ఎప్పుడూ అండగా ఉంటారు. మీ విజయాన్ని తమ విజయంగా భావించి స్వీట్లు పంచుతారు. కానీ ఈ సీక్రెట్ బంధువు మాత్రం మీ విజయాన్ని అంగీకరించడానికి చాలా సమయం తీసుకుంటాడు. లోపలే ఎంత బాధపడినా, కడుపు మండిపోయినా బయటకు మాత్రం నవ్వుతూ అభినందిస్తూ నటిస్తాడు. ఇంతకాలం మీకు కనీసం ఫోన్ చేసి పలకరించని వ్యక్తి, మీకు అనారోగ్యం చేసినప్పుడు కనీసం పరామర్శించని వ్యక్తి, మీ చేతిలో డబ్బు ఉందని తెలియగానే హఠాత్తుగా ఎనలేని ప్రేమను కురిపిస్తూ సన్నిహితంగా మారిపోతారు. మీ ఇంటికి తరచుగా రావడం, పండుగలకు మీకు కానుకలు పంపడం లాంటివి చేస్తాడు. ఇది వారి ప్రేమ కాదు, భవిష్యత్తులోనే మీ అవసరం వారికి పడుతుందేమో అన్న ఒక ముందు జాగ్రత్త మాత్రమే. ఇప్పుడు చెప్పబోయే విషయం మీలో చాలామందికి అచ్చం సరిపోవచ్చు. మీకు రెండవ సంకేతం ఇస్తున్నాను, కాస్త జాగ్రత్తగా గమనించండి. ఈ వ్యక్తి గతంలోనే మీకు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా సహాయం చేసి ఉండరు. మీరు అత్యవసర పరిస్థితుల్లోనూ ఆసుపత్రి ఖర్చుల కోసము లేదా పిల్లల ఫీజుల కోసము వెళ్ళి అడిగినప్పుడు అయ్యో నిన్ననే ఒకరికి ఇచ్చేసాము అని నాకు చిండి గవ్వగూడ లేదు అని చెప్పి చాలా తెలివిగా తప్పించుకొని ఉంటారు. కానీ ఉచిత సలహా మాత్రం కోకొల్లలుగా ఇస్తూ ఉంటారు. మీ బాగోగులు చూసుకునే పెద్దరికం ఉన్నట్టుగా నటించి ఉంటారు. అయితే ఇప్పుడు మీరు ఒక మంచి స్థాయికి చేరుకున్న తర్వాత, మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరిగిన తర్వాత మీ దగ్గరికి వచ్చి హఠాత్తుగా ఆర్థిక సహాయం అడిగే అవకాశం ఉంటుంది. లేదా వారి వ్యాపారానికి, వారి పిల్లల భవిష్యత్తుకు మీ సలహా అడుగుతారు. మీరు ఎరగక ముందు మీ గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడిన ఈ వ్యక్తి ఇతడికి ఏమీ చేతగాదు, మీరు ఎప్పటికీ కూడా బాగుపడడు అని చెప్పి ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు మీ గొప్పతనం గురించి వారే స్వయంగా నలుగురిలో మాట్లాడడం ప్రారంభిస్తారు. వాడు మావాడే, నాకు ముందే తెలుసు, వాడు ఖచ్చితంగా బైక్ వస్తాడు అని నేను వాడికి చిన్నప్పుడు ఎన్నో సలహాలు ఇచ్చానంటూ ప్రగల్భాలు పలకడం మీలో చూస్తారు.
ఈ హఠాత్ పరిణామాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. వారు నిజంగానే మారారు అని మీరు అమాయకంగా అనుకోవచ్చు, కానీ వారు మారలేదు. మీ హోదా, మీ స్థాయి, మీ చేతిలో ఉన్న డబ్బు వారిని అలా మాట్లాడేలాగా చేశాయి అని చెప్పి మీరు ఖచ్చితంగా గ్రహించాలి. ఇదంతా కూడా కాలం తెచ్చిన మార్పు. కాలం ఎవరిని వదిలిపెట్టదు. ఒకప్పుడు మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళే ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడాలంటే వణికిపోయేలాగా ఈ కాలమే చేస్తుంది. కుటుంబంలోని ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్యంగా ఉంచాల్సిన విషయాల గురించి ఈ సమయంలోనే ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే మీ కష్టంతో ఎదగడం మొదలు పెడతారో అప్పుడే మీ చుట్టూ ఉన్న కళ్ళు మరింత చురుకుగా మారతాయి. అసూయతోనూ కూడిన చుక్కులు మీ పైన పడతాయి. అందుకే జ్యోతిష్య శాస్త్రంలోని నరఘోష లేదా కనుదృష్టి గురించి పదే పదే చెప్తుంటారు. మీ కొత్త పెట్టుబడుల గురించి, భవిష్యత్తులోని మీరు చేయబోయే వ్యాపార ప్రణాళికల గురించి, మీరు కొనుగోలు చేయబోయే ఆస్తుల గురించి అందరికీ కూడా వెంటనే డబ్బుతో చెప్పకండి. ముఖ్యంగా మీ ఉద్యోగ మార్పు, మీ బ్యాంకు బ్యాలెన్స్, మీ ఇంట్లో జరిగిన ముఖ్యమైన నిర్ణయాలను, భార్యాభర్తల మధ్య జరిగే చిన్నపాటి విభేదాలను ఆ అసూయపడే బంధువులకు అసలు తెలియనివ్వకండి. పనులకు పూర్తిగా పూర్తయిన తర్వాతే మీ విజయం ద్వారా వారికి ఆటోమేటిక్గా తెలిసేలాగా చేయండి. మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ముందు మన ప్రణాళికలు చెప్పడం వలన వారి కంటి దృష్టి వలన అదృశ్యమైన నెగిటివ్ ఎనర్జీ మన పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక ఇల్లు కొందామని అడ్వాన్స్ ఇచ్చారనుకోండి. ఆ విషయం వెంటనే ఈ బంధువులకు చెప్తే లోపల వారి పడే అసూయ వలన ఆ పని మధ్యలోనే ఆగిపోవడం లేదా ఊహించని అడ్డంకులు రావడం జరగవచ్చు. ఇది నేను ఎవరినైనా శత్రువుగా చూడమని చెప్పటం లేదు. ఏ బంధువు చెడ్డవాడని చెప్పి నిర్ధారించడం లేదు. కేవలం మీ వ్యక్తిగత విషయాల్లోనే సరైన హద్దులు పెట్టుకోవడం, మీ కుటుంబాన్ని రక్షించుకోవడం, మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడం మాత్రమే నా ఉద్దేశమని స్పష్టంగా అర్థం చేసుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. కానీ మీ ఎదుగుదల విషయంలో మాత్రం మీ నోరు మూసుకొని ఉంటేనే మీ భవిష్యత్తు మంచిదవుతుంది. వీడియో ఇంకా కొనసాగుతుంది కాబట్టి మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. కాస్త ఆలోచించి సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రధానమైన సమస్య ఏమిటి? బంధువుల వల్ల ఏమైనా ఆస్తి తగాదాలు ఉండి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా? మీ కష్టాన్ని మీ ఇంట్లోనే ఎవరు గుర్తించటం లేదా? మీరు ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని చెప్పి ధైర్యంగా అడుగు వేస్తుంటే ఎవరైనా సరే మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా నిరుత్సాహపరుస్తున్నారా? కుటుంబ ఫంక్షన్లలోనే ఒకప్పుడు ఉన్నంతగా మీ మాటకు ఇప్పుడు విలువ తగ్గిపోయిందా? లేదా ఎదిగిన పిల్లల భవిష్యత్తు గురించి, వారి వివాహం గురించి ఏదైనా తీవ్రమైన ఆందోళన ఉందా? అప్పుల బాధలు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయా? ఆరోగ్య సమస్యలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? ఏ సమస్య అయినా సరే పర్వాలేదు, దయచేసి కామెంట్లో రాయండి. మీ మనసులో ఉన్న బాధను అక్షరాల రూపంలో నలుగురితో పంచుకుంటే మీ భారం ఖచ్చితంగా కొంతైనా తగ్గుతుంది. మీరు రాసే ప్రతి కామెంట్ను మేము నిశితంగా చూస్తాము. మీ బాధలు త్వరగా తీరిపోయి మీ ఇంట్లోనే మళ్ళీ సంతోషం వెల్లివిరియాలని మేము మనస్ఫూర్తిగా కోరుని ప్రార్థిస్తున్నాము. ఇక ఆ బంధువు గురించి, మూడవ సంకేతం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పబోయేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ బంధువు యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుందనేది జ్యోతిషపరంగా ఒక చిన్న అంచనా వేయవచ్చు. ఉదాహరణకు వారి పేరు ఎస్, సా అక్షరాలతో, కే అక్షరాలతో, ఎం, మా లేదా ఆర్ అంటే అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఒక సాధారణ జ్యోతిష పరిశీలనగా చెప్పవచ్చు. అలాగే వారు మీకు చాలా దూర బంధువు గారు. వారు మరెవరో కాదు, బహుశా వరుసకు అన్నయ్య, అక్క, వదిన, బావ లేదా మీ తల్లిదండ్రుల వైపు నుంచి చాలా దగ్గరి కజిన్ అయ్యే అవకాశం మెండుగా ఉంది. మీ చిన్నగన్నాటి విషయాలు, మీ కష్టాలు అన్నీ వాళ్ళకు తెలుసు. మీరు ఏ పరిస్థితుల్లో పెరిగారు, మీ ఇంట్లో ఏమేం జరిగాయి, మీరు ఎన్నిసార్లు ఓడిపోయారు అన్నది వాళ్ళకు కంటి కావచ్చు. వారు మీ ఇంట్లోని వంటగది వరకు రాగలిగిన చనువున్న బంధువు. మీ ఇరు కుటుంబాల మధ్య గతంలో ఏదో ఒక చిన్న ఆస్తి పంపకం విషయంలోనూ లేదా ఒకరికొకరు పండుగ పుట్ట బట్టలు పెట్టే విషయంలోనూ ఇచ్చిన మాట తప్పారనే నెపంతోనూ చిన్నపాటి గొడవ జరిగి ఉండవచ్చు. లేదా ఒకానొక సందర్భంలో మీరు సూటిగా మాట్లాడిన మాట వారి మనసుని గాయపరిచి ఉండవచ్చు. దాన్ని వారు మనసులో పెట్టుకొని మీ ఎదుగుదలను అడ్డుకోవాలని లేదా చూసి ఓర్వలేకపోయి ఉండవచ్చు. కానీ నేను ఇన్ని చెప్తున్నాను కదా అని ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి పేరు గుర్తుకు రాగానే ఓహో మీరే ఆ బంధువు అని నిర్ధారించుకొని వెంటనే ఫోన్ చేసి వారితో గొడవకు దిగకండి.
లేదా మీ కుటుంబ సభ్యుల దగ్గర వారి గురించి చెడుగా మాట్లాడకండి. కేవలం మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను మాత్రం అర్థం చేసుకోవడానికి, రేపు వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలో తెలుసుకోవడానికి మాత్రమే ఈ సంకేతాలు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో మీ జీవితంలోని రాబోయే అద్భుతాలు మీకు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. జ్యోతిష్యపరంగా ఈ రాశి వారికి కొన్ని అద్భుతమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు, కోర్టు కేసులు లేదా భూమి తగాదాలు, ఇవి ఎప్పటికీ పూర్తి కావు అనుకున్న పనులు మళ్ళీ ఊపందుకుంటాయి. మళ్ళీ అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక పెద్ద ఆర్థిక లాభం మీకు చేకూరుతుంది. అది మీరు గతంలో ఇచ్చిన అప్పు తిరిగి రావడం కావచ్చు, లేదా ఒక ఆస్తి అమ్మకం ద్వారా రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త క్లయింట్లు, కొత్త పరిచయాలు, ఊహించని లాభాలు తీసుకువస్తాయి. మీ వ్యాపారం ఒక చిన్న గదిలో మొదలై రాబోయే రోజులలో ఒక పెద్ద స్థాయికి వెళ్ళే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి వారు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ లేదా మంచి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట మీ పై అధికారుల మన్ననలు పొందుతారు. ఇంతకాలం మీ పనిని తక్కువ చేసి చూపించిన వారే ఇప్పుడు మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా కుటుంబంలోని మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ అనూహ్యంగా పెరుగుతుంది. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని విమర్శించిన వారే రేపు ఏదైనా శుభకార్యం చేయాలి అంటే ముందుగా మీ సలహా తీసుకునే స్థాయికి మీరు వెళ్తారు. అయితే ఇక్కడ ఒక వాస్తవం మీరు తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఒక్క రాత్రిలో ఆకాశం నుంచి కోట్లు వచ్చేస్తాయి అని చెప్పి, లాటరీ తగిలేస్తుందని చెప్పి ఎవరైనా మాయమాటలు చెప్తే గుడ్డిగా నమ్మకండి. అలాంటి అసంభవమైన హామీలు, మాయలు మనం ఇక్కడ చెప్పడం లేదు. కానీ మీరు నిత్యం చిందించిన చెమటకు, మీ నిజాయితీకి, మీరు కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే ఈ కాలంలో ఖచ్చితంగా దక్కుతుంది. మీ జీవిత పరిస్థితులు, మీ జీవన ప్రమాణాలు ఒక్కొక్కటిగా ఎలా మెరుగుపడతాయో మీరు స్పష్టంగా మీ కళ్ళతో చూస్తారు. ఈ మారిపోయిన పరిస్థితుల్లో మీరు ఎలా వ్యవహరించాలి? ఈ రాశివారు ఇక్కడే ఒక గొప్ప పరిపక్వత, ఉందాతనం చూపించాలి. గతంలోని అనుభవించిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారంగా మార్చుకోకూడదు. సినిమా హీరోలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి డైలాగులు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మీ గురించి తక్కువగా మాట్లాడిన వారితో మీరు కూడా అదే విధానంగా దూసుకు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే వారి స్థాయికి మీరు దిగజారినట్టే కదా. వారికి మీకు తేడా ఏముంటుంది? మీ అద్భుతమైన ఎదుగుదలే వారికి చెంపపెట్టు లాంటి సరైన సమాధానం కావాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు, లేదా వారు కష్టాల్లో ఉండి మీ దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు మీరు సహాయం చేయగలిగితే ఎలాంటి అహంకారం లేకుండా తప్పకుండా చేయండి. మీరు చేసే ఆ సహాయం వారిని జీవితాంతం మీ ముందు తలదించుకునేలాగా చేస్తుంది. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. మీ పరిమితులు ఎప్పటికీ దాటకండి. మీ మంచితనాన్ని వారు అలుసుగా తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వాడుకునే అవకాశం వారికి ఇవ్వకండి. ఆర్థిక సహాయం చేసేటప్పుడు కూడా అది తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకునేంత మాత్రమే చేయండి. బంధువుల మాటల కంటే మీ వ్యక్తిగత నిర్ణయాలు, మీ నిరంతర కృషి, మీ భార్య పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబ శాంతి మీకు చాలా ముఖ్యం. వారిని పూర్తిగా శత్రువులాగా దూరం పెట్టి బంధాలు తెంచుకోకండి. అలాగని అతిగా నమ్మి మీ ఇంటి గుట్టంతా కూడా వాళ్ళ ముందు పెట్టేసి మళ్ళీ మోసపోకండి. ఒక గౌరవప్రదమైన దూరాన్ని, అంటే హెల్తీ బౌండరీస్ను ఎల్లప్పుడూ పాటించండి. ఇది మీ మానసిక శాంతికి ఎంతో అవసరం. ఆధ్యాత్మికంగా మీరు చేయాల్సిన కొన్ని పనులు మీ మనసుకు ఎంతో ప్రశాంతతను, మీ పనులకు ఎంతో శక్తిని ఇస్తాయి. వీటికి మీరు పెద్దగా వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఉదయం నిద్ర లేవగానే మీ ఇష్టదేవుని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించడం అలవాటు చేసుకోండి. ఆ దేవునికి మీ కష్టాలు చెప్పుకోండి. మీ విజయానికి దారి చూపమని అడగండి. ప్రతిరోజు ఇంట్లో దేవుడి ముందు ఒక చిన్న దీపం వెలిగించండి. ఒక చిన్న దీపం చుట్టూ ఉన్న చీకటిని ఎలా ప్రాలదోలుతుందో, ఆ దీపకాంతి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి సానుకూల శక్తిని నింపుతుంది. మీ తల్లిదండ్రులు లేదా ఇంట్లోని పెద్దలను ప్రతిరోజు గౌరవించండి. పండుగ రోజుల్లో లేదా వారి పుట్టిన రోజులలో వారి ఆశీస్సులు తీసుకోండి. పెద్దల ఆశీస్సులు మీ విజయానికి శ్రీరామ రక్షలాగా పనిచేస్తాయి. వారి చల్లని చూపు మీకు ఏ నరఘోష తగలకుండా కాపాడుతుంది.
సాధ్యమైనప్పుడు మీ పుట్టినరోజు లేదా మీ పిల్లల పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలాంటి శుభ సందర్భంలో అనవసరమైన ఆర్భాటాలకు వేలకు వేలు ఖర్చు చేయకుండా నిజంగా అవసరమైన వారికి అనాథాశ్రమాల్లో లేదా గుడి బయట ఉన్న పేదవారికి కనీసం ఒక పూట అన్నదానం చేయండి. అన్నదానం కంటే మిన్న అయిన దానం లేదు అంటారు. ఈ రాశివారు ప్రధానంగా తమ కోపాన్ని వీలైనంత వరకు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. కోపం మీ అతిపెద్ద శత్రువు. ఒక్క క్షణం కోపం మీ జీవితకాల బంధాలను నాశనం చేస్తుంది. మాట ఇచ్చినప్పుడు ప్రాణం పోయినా సరే దాన్ని నిలబెట్టుకోవడం, డబ్బు విషయంలోనే ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించడం, అనవసరమైన విలాసాలకి సోకులకు ఖర్చులు తగ్గించుకోవడం అలవాటు చేసుకోండి. భయంకరమైన పూజలు చేయాలి. మీ జాతకంలోనే పెద్ద దోషం ఉంది, అది పోవాలి అంటే లక్షలు పోసి ఖరీదైన యంత్రాలు కొనాలి అని ఎవరైనా భయపెట్టి చెబితే గుడ్డిగా నమ్మకండి. నిజమైన భక్తి మనసులో ఉంటుంది, ఆచరణలో ఉంటుంది, నలుగురికి చేసే సహాయంలో ఉంటుంది. కానీ వేలకు వేలు ఖర్చు చేయడంలోనే కాదని గ్రహించండి. దేవుడు మీ గుండెల్లో ఉన్నాడు. మీ కష్టాన్ని ఆయన ఖచ్చితంగా గుర్తిస్తాడు. ఇక ఆ అసలు వ్యక్తి ఎవరు, ఆ ఫైనల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు చెప్పిన సంకేతాలన్నీ మీ మనసులోనే ఒక్కసారి కలిపి చూసుకోండి. ఈ వ్యక్తి మీకు ఎక్కడనో ఉన్న ఊరుక ఉన్న వ్యక్తి కాదు, మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. మీ సొంత కుటుంబ బంధమే. మీ ఎదుగుదలను మీరు పుట్టినప్పటి నుంచో లేదా పెళ్ళి కొత్తగా ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచో గమనిస్తున్న వ్యక్తి. బహుశా మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో మీకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూనే మీ ఏర్పాట్లను, మీ నిర్ణయాలను ఇతరుల ముందు చాటుగా తప్పు పట్టిన వ్యక్తి. మీకు ఒకప్పుడు పనికిరాని ఉచిత సలహాలు ఇచ్చే, కానీ మీరు నిజంగా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా మీకు ఒక అత్యవసర వైద్య సహాయం కావాల్సినప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా ముఖం చాటేసిన మీ కుటుంబ సభ్యుడు లేదా దగ్గరి బంధువు పైన చెప్పిన సా, కా, మా, రా అక్షరాలలో ఏదో ఒకటి వారి పేరులో కలిసి ఉండవచ్చు. ఈ పాటికి మీ మనసులో ఒక రూపం, ఒక ముఖం, ఒక పేరు ఖచ్చితంగా మెదిలి ఉంటుంది. వారు గతంలో మీతో ప్రవర్తించిన తీరు, వారు చేసిన అవమానాలు అన్నీ ఒక సినిమా రీల్ లాగా మీకు కళ్ళ ముందు తిరిగి ఉంటాయి. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి పైన ఏ కోశాన పగ పెంచుకోకండి. వాళ్ళు చేసిన తప్పులు వాళ్లకు అర్థమయ్యే సమయం దగ్గర పడింది. వారే స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీ స్థాయిని చూసి మౌనంగా తమ తప్పును అంగీకరించే రోజు బహుశా రేపే రావచ్చు. అదే వాళ్లకు ప్రకృతి విధించే అతిపెద్ద శిక్ష. అదే మీకు దక్కే నిజమైన విజయం. కాలం చేసే న్యాయం ముందు ఎవరైనా తల వంచాల్సిందే. ఆ కాలమే వాళ్ళ చేత మీ కాళ్ళు పట్టుకునేలాగా చేస్తుంది. అంటే మీ ఆధిపత్యాన్ని అంగీకరించేలాగా చేస్తుంది. ఈ రాశివారు, మీరు ఒక ముఖ్యమైన విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని ఓడించడానికి, ఎవరిపైన పగ తీర్చుకోవడానికి ఈ భూమి మీద పుట్టలేదు. మీ జీవితాన్ని మీరు గెలుచుకోవడానికి, మీ కుటుంబాన్ని, మీరు పిల్లల్ని ఆనందంగా చూసుకోవడానికి, సమాజంలోనే మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి పుట్టారు. మీ మీద ఎవరైతే నవ్వారో, మిమ్మల్ని చూసి ఎవరైతే హేళన చేశారో వాళ్ళను తిరిగి నవ్వించాల్సిన, అవమానించాల్సిన అవసరం ఏమాత్రం మీకు లేదు. ఎందుకంటే వారు మీ స్థాయికి రాలేరు కాబట్టే మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మీ అద్భుతమైన విజయమే మీకు ఎదురైన ప్రతి అవమానానికి, ప్రతి కన్నీటి బొట్టుకి సరైన సమాధానం కావాలి. మీకు సరైన విలువ ఇవ్వని వారు ఒకరోజు ఖచ్చితంగా మీ విలువను అర్థం చేసుకుంటారు. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని పగతో ఎదురు చూస్తూ మీ విలువైన సమయాన్ని, మీ ప్రశాంతతను వృధా చేసుకోకండి. ఈ రోజే మీ జీవితాన్ని మార్చుకునే ముందుకు అవసరమైన తొలి అడుగు వేయండి. గతం గురించి, గతంలో జరిగిన మోసాల గురించి, నమ్మక ద్రోహాల గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. మీ ముందు ఉన్న బంగారు భవిష్యత్తు వైపు ధైర్యంగా, స్థిరంగా, నమ్మకంగా అడుగులు వేయండి. మీరు అనుకున్నది సాధించే అపారమైన శక్తి మీలోనే దాగి ఉంటుంది. దాన్ని తట్టి లేపండి. మీ సత్తా ఏంటో, మీరు ఏమిటో ఈ ప్రపంచానికి చేసి చూపించండి. ఈ విశ్వం మొత్తం మీ విజయానికి సహకరించడానికి సిద్ధంగా ఉంది.
మీరు చేయాల్సిందల్లా కూడా నిరాశను వదిలేసి మీ మీద మీరు నమ్మకం ఉంచుకోవడమే. చివరగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీ జీవితానికి అర్థం పట్టినట్టుగా, మీ పరిస్థితులకు దగ్గరగా అనిపించిన విషయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూడా కామెంట్లో పంచుకోండి. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యలు కూడా మనస్ఫూర్తిగా రాయండి. మీ సమస్య మీ కుటుంబం గురించి అయినా, డబ్బు గురించి అయినా, ఉద్యోగం రావడం లేదనే బాధ గురించి అయినా, వ్యాపారంలో నష్టాల గురించి అయినా, మీ వివాహం జరగడం లేదనే బెంగ గురించి అయినా, లేదా మీ బంధువుల గురించి అయినా స్వేచ్ఛగా ఎలాంటి సంకోచం లేకుండా కామెంట్స్లో రాయొచ్చు. మీరు రాసే ప్రతి కామెంట్ని మేము ఎంతో గౌరవంగా చూసుకుంటాము. మీ సమస్యను మా సొంత సమస్యగా భావిస్తాము. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఈ రాశి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి వారిలో కూడా ధైర్యాన్ని, ఒక సానుకూల దృక్పథాన్ని నింపండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, జ్యోతిష్య మరియు జీవిత సత్యాల విషయాల కోసం, మీ జీవితానికి దిశానిర్దేశం చేసే కంటెంట్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే మద్దతు మాకు మరింత మంచి సమాచారాన్ని, మరింత లోతైన విశ్లేషణను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ ఆదరణే మా బలం. మీ జీవితమే ఒక చీకటి ఎంతకాలం ఉన్నా వెలుగు రావడానికి ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది. రాత్రి ఎంత చీకటిగా, భయంకరంగా ఉంటే మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అంత అందంగా, ప్రకాశవంతంగా ఉంటుందని అన్నట్టుగా మీరు పడిన కష్టానికి, చిందించిన చెమటకు, మీరు దేవుడికి పెట్టుకున్న మొరలకు ఒక రోజు ఖచ్చితంగా సరైన విలువ వస్తుంది. మీకు జరిగిన అన్యాయాన్ని, మీకు జరిగిన అవమానాలని కాలాన్ని వదిలేయండి. కాలమే వారికి సరైన గుణపాఠం చెప్పేలాగా చేస్తుంది. న్యాయం ఎప్పటికైనా తెలుస్తుంది. మీ మనస్సులో ఎప్పుడు మీ సామర్థ్యం మీద నమ్మకం ఉంచుకోండి. ఎవరెన్నన్నా ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ప్రతి ఉదయం లేవగానే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. మీకు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఒక అందమైన ప్రయాణంలాగా మార్చుకోండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. మీ అందరి ఇళ్లలో ఎల్లప్పుడూ ఐశ్వర్యం, ఆనందం, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు మరియు మానసిక శాంతి పూర్తిగా నిండాలని, మీరు తలపెట్టిన ప్రతి మంచి కార్యం ఎల్లప్పుడూ విఘ్నాలు లేకుండా విజయాలు పూర్తిగా కావాలని, మీ కుటుంబం పచ్చగా కలకలలాడుతూ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కష్టాల్లో ఉన్నట్టునే మీ ప్రతి కదలికను పూర్తి అధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు. మీరు ఏ బట్టలు వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే మీ వ్యక్తిగత నిర్ణయాన్ని కూడా తమే శాసించాలని చూస్తుంటారు. ఈ 7 సంకేతాలన్నీ కూడా మీకు ఒకే వ్యక్తిలో ఒకేసారి ఉండకపోవచ్చు. కానీ ఈ లక్షణాలు ఏవి మీ చుట్టూ ఉన్న వారిలోనే కనిపించినా సరే, మీ జాతకంలోనే ఆ ప్రతికూల శక్తి యాక్టివ్గా పనిచేస్తుందని మీరు ఖచ్చితంగా కూడా గ్రహించాలి. ఈ సమయంలోనే ఈ రాశి వారు ఖచ్చితంగా చేయకూడని ఒక 5 ముఖ్యమైన తప్పులు ఉన్నాయి. మీరు ఎంత కోపంలో ఉన్నా, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా ఈ తప్పులు మాత్రం పొరపాటున కూడా చేయకండి. మొదటిది, ఎలాంటి బలమైన ఆధారం లేకుండా కేవలం ఎవరి మాటలను పడి మీ సొంత వాళ్ళని కానీ, మీ భాగస్వామిని కానీ నిందించకండి. నిజాలు తెలుసుకోకుండా నిందిస్తే అది మీ మధ్య ఉన్న నమ్మకం అనే బంధాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. రెండవది, మీకు ఎంత బాధగా ఉన్నా లేదా ఎంతటి అమితమైన సంతోషంగా ఉన్నా మీ కుటుంబ రహస్యాలను మీ ఇంటి గడపను దాటనివ్వకండి. మీ బలహీనతలే ఇతరులకు మీ మీద ప్రయోగించే పదునైన ఆయుధాలుగా మారుతాయి. మీ కన్నీళ్లను ఇతరుల ముందు ప్రదర్శించకండి. మూడవది, విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు లేదా తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నప్పుడు నీరాకులు తీసుకోవడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఉద్యోగం మానేయడం లాంటివి ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు మీ జీవితకాలం బాధను మిగులుస్తాయి. నాలుగవది, మీ భాగస్వామి లేదా మీ కుటుంబ సభ్యులని ప్రతి మాటను భూతద్దంలో పెట్టి అనుమానంగా చూడకండి. ప్రతి చిన్న మాటను కూడా అనుమానిస్తే ఇల్లు ఒక నరకంగా మారుతుంది. వారికి వివరణ ఇచ్చుకునేందుకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి. ఐదవది, మీకు నిజంగా ఏదైనా పెద్ద సమస్య వస్తే ఒక కుటుంబంలో ఒక అత్యంత నమ్మకమైన వారితో ఎలాంటి దాపరికం లేకుండా ప్రశాంతంగా కూర్చొని ముఖాముఖిగా మాట్లాడండి. మూడో వ్యక్తిని, మధ్యవర్తులను మీ సమస్యలను మధ్యలోకి అసలు తీసుకురాకండి. ఈ 5 సూత్రాలను పాటిస్తే మీ ఇంటిని ఎవరు ఏ శత్రువులు నాశనం చేయలేరు. ఇప్పుడు అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఆ ప్రధాన విషయానికి, ఆ పెద్ద రహస్యానికి వద్దాము. అదే ఆ 2 అక్షరాల సస్పెన్స్.
ఆ స్త్రీ పేరు 2 అక్షరాలు అని ఎందుకన్నాము? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో వినాలి. జ్యోతిష శాస్త్రంలోని నామ నక్షత్రాలు, అక్షరాల ధ్వనులు మనిషి జీవితం పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆ వ్యక్తిని మీరు ప్రతిరోజు పిలిచే ఆ పిలుపు, ఆ పేరు 2 అక్షరాల ధ్వనితో కూడుకొని ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మీ బంధుత్వానికి సంబంధించిన అత్త, పిన్ని, చెల్లి, వదిన లాంటి 2 అక్షరాల వరుస కావచ్చు, లేదా చాలా ముద్దుగా చిన్నగా పిలుచుకునే రమ, ఉమ, శివ లాంటి 2 అక్షరాల పేర్లు కావచ్చు. జ్యోతిష్యపరంగా ఈ 2 అక్షరాల శబ్దం మీ జాతకంలోని 6వ స్థానాన్ని, అంటే శత్రుస్థానాన్ని పదే పదే ప్రేరేపిస్తుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఇంకా ఉంది. ఈ భౌతికమైన 2 అక్షరాల పేరు వెనకాల ఒక అతిపెద్ద జ్యోతిష్య రహస్యం, ఒక ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. ఆ స్త్రీకి మాత్రమే పరిమితం కాకుండా మీ ఇంటిని నాశనం చేస్తున్న ఆ అసలైన అదృశ్య శత్రువు కూడా వాస్తవానికి 2 అక్షరాలే. ఆ 2 అక్షరాలు ఏమిటో ఇప్పుడు నేను మీకు వెల్లడిస్తున్నాను. 1 చాడి, 2 ఈర్ష్య, 3 అహం. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీ ఇంట్లోకి ఒక సన్నిహిత వ్యక్తి రూపంలో ప్రవేశించిన ఆ ఈర్ష్య, ఆ చాడీలో ఆ అహంకారం అనే 2 అక్షరాలే మీ పునాదులను వేళ్లతో సహా కదిలిస్తున్నాయి. ఆ వ్యక్తి మీ చుట్టూ ఉండే మీ ఇంట్లో ఎడతెరగలేని అపార్థాలు సృష్టిస్తుంది. ఈ 2 అక్షరాల పేరున్న ప్రతి ఒక్కరూ మీకు శత్రువులు అని నేను అస్సలు చెప్పడం లేదు. దయచేసి ఇలాంటి ప్రమాదకరమైన సాధారణీకరణ చేసి మీ చుట్టూ ఉన్న అమాయకులను, మీకు నిజంగా మేలు చేసేవారని అనుమానించకండి. ఇది ఒక సింబాలిక్ క్లూ మాత్రమే. ఒక స్త్రీ పాత్రలో ఉన్న ఆ ఈర్ష్య, ఆ అసూయ, ఆ చాడీల స్వభావమే మీ పాలిట విషం చిమ్మె నల్లత్రాచులాగా మారిందని చెప్పి మీరు ఆధ్యాత్మికంగా గ్రహించాలి. ఇక్కడే ఒక అతిపెద్ద జ్యోతిష సత్యం, ఒక బలమైన రియలైజేషన్ మీరు హృదయపూర్వకంగా అర్థం చేసుకోవాలి. ఇది మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. ఇప్పటి వరకు మనం బయట ఉన్న ఒక 2 అక్షరాల స్త్రీ గురించి, ఆమె వేస్తున్న భయంకరమైన ప్లాన్స్ గురించి, మీ పక్కన ఉన్న ఆ నల్ల త్రాచు గురించి దీర్ఘంగా మాట్లాడుకుందాం కదా. కానీ ఇదంతా విన్న తర్వాత మీరు ఒక క్షణం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించండి. అసలు నిజమైన ప్రమాదం ఆ బయట ఉన్న వ్యక్తి నుంచి వస్తుందా? మీ ఇంటిని నాశనం చేసినంతటి అపారమైన శక్తి నిజంగా ఆ 3వ వ్యక్తికి ఉందా? లేదు, అస్సలు లేదు. ఒక బయటి వ్యక్తి మీ ఇల్లు నాశనం చేయడానికి ప్లాన్ చేస్తుంటే ఆమెకు కావలసిన సమాచారం, ఆమెకు ఆయుధాలు ఇస్తున్నది ఎవరు? ఇంకెవరో కాదు కదా, మీరే కదా. అవును, మీ ఇంటి విషయాలను అవసరం లేకుండా బయటకు తీసుకెళ్లే మీ బలహీనమైన అలవాటు వలనే ఆ శత్రువుకు బలం దొరుకుతుంది. ఇక్కడే మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఒకప్పుడు మీ ఇల్లు ఎంత ప్రశాంతంగా, ఎంతో సంతోషంగా ఉండేదో ఒక్కసారి వెనక్కి తిరిగి గుర్తు చేసుకోండి. మీరు, మీ భాగస్వామి, మీ పిల్లలు, మీ చిన్న ప్రపంచం. చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే ఆ 4 గోడల మధ్యనే ఒక పూటలో సర్దుకుపోయేవి. ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు తోడుగా నిలబడేవారు. కానీ ఎప్పుడైతే మీరు మీ మనసులోని బాధను, మీ ఇంట్లో జరిగిన అత్యంత వ్యక్తిగత గొడవను తీసుకెళ్ళి ఆ 3వ వ్యక్తి చెవిలో వేశారో అప్పుడే మీరు మీ ఇంటి పవిత్రమైన గడపను శత్రువు కోసం దారిలో తెచ్చుకున్నట్టుగా లెక్క. మనలో చాలామందికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. మనకేదైనా కష్టం వస్తే వెంటనే ఎవరికొకరికి చెప్పేసి మనసులోనే భారాన్ని దించుకోవాలని చెప్పి ఆరాట పడతాము. ఆ వెంటింగ్ ప్రాసెస్లోనే మనం ఎవరికి చెప్తున్నాము, వాళ్ళు ఆ సమాచారాన్ని ఎలా వాడుకుంటున్నారు అనేది కనీసం ఆలోచించము. ఆ క్షణికమైన ఉపశమనం కోసం జీవితకాలం వేధించే శత్రువును మనమే స్వయంగా సృష్టించుకుంటున్నాము. ఈరోజు మీ ఇంట్లోని చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు ఎందుకు వస్తున్నాయి? భార్యాభర్తల మధ్య ఎప్పుడూ లేని విధానంగా అనవసరమైన అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఒకరి ముఖం ఒకరు చూసుకుంటేనే ఎందుకు చిరాకు, ద్వేషం కట్టలు తెంచుకొని వస్తుంది? మీ ఇంటి గోడలు ఎందుకు నిశ్శబ్దంతో, ఒక రకమైన శూన్యంతో భయపెడుతున్నాయి? ఎందుకంటే మీ మధ్య ఉండాల్సిన ప్రత్యక్షమైన స్వచ్ఛమైన సంభాషణ పూర్తిగా చచ్చిపోయింది. భార్యకు కోపం వస్తే నేరుగా భర్తతో చెప్పాలి. భర్తకు కోపం వస్తే ఎలాంటి ద్వేషజం లేకుండా భార్యతో చెప్పాలి. కానీ మీరేం చేస్తున్నారు? ఆ కోపాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ని తీసుకెళ్ళి ఆ 2 అక్షరాల స్త్రీ ముందు, ఆ బయట వ్యక్తి ముందు కక్కుతున్నారు. ఆమె మీ కోపానికి కొంత నెయ్యి రాసి దాన్ని మరింత పెద్ద మంటగా మార్చి మీరు ఇంట్లోకి తిరిగి వెళ్తుంది. మీరు ఆమె మాటల్ని వేగవాకగా నమ్మి మీ సొంత మనుషులలోనే యుద్ధం చేస్తున్నారు. మీ ఇంట్లో జరుగుతున్న అశాంతికి, ఒకరిపై ఒకరికి ఉన్న అనుమానాలకు, ఈ ఆర్థిక మరియు మానసిక పతనానికి కారణం ఎవరో మీ మీద మాంత్రికంగా చేసిన ప్రయోగం కాదు, ఎవరో చేసిన చేతబడి కాదు.
మీ చేతులారా మీరు చేసుకున్నటువంటి అతిపెద్ద తప్పు ఇది. ఒకరి మాటలు గుడ్డిగా నమ్మడం, అపార్థాలను పెంచుకోవడం, కూర్చొని మాట్లాడుకోకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం రోజు రోజుకు తగ్గడం వలనే మీ ఇంటి ప్రశాంతత సమూలంగా దెబ్బతింటుంది. ఆ నల్ల త్రాచు మీ ఇంట్లోకి రావాలి అంటే దానికి ఎర్రటి వాచి వేసి దారి ఇచ్చింది మీరే అని కఠోర సత్యం మీరే ఈ క్షణం మీ అంతరాత్మ సాక్షిగా గమనించాలి. మీరు ఎప్పుడైతే చేసే ఆ తప్పును గుర్తించి ఆ దారిని శాశ్వతంగా మూసేస్తారో ఆ నల్ల త్రాచు అక్కడే గుమ్మం బయటే ఆగిపోతుంది. దాని ప్లాన్స్ అన్నీ పటాపంచలైపోతాయి. దానికి వేరే దారి ఉండదు. మీ ఇంటి తలుపులు మూసి ఉన్నంతకాలం బయట ఎంత పెద్ద తుఫాను ఉన్నా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ వాస్తవం, ఈ జ్యోతిష సత్యం తెలుసుకున్న తర్వాత మీరు అనవసరంగా కృంగిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నేను తప్పు చేశాను అని చెప్పి మిమ్మల్ని మీరు నిందించుకోకండి. కానీ ఈ రాశి వారు సహజంగానే చాలా బలమైన మనసున్నవారు, ఎంతో మేధాశక్తి ఉన్నవారు. ఒకసారి వాస్తవాన్ని గ్రహిస్తే దాన్ని సరిదిద్దుకునే అద్భుతమైన శక్తి మీ సొంతం. మీ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి, మీ ఇంటిని ఆ ప్రతికూల శక్తుల బారి నుంచి కాపాడుకోవడానికి మన హిందూ సనాతన ధర్మంలోని, మన ఆధ్యాత్మిక సాంప్రదాయంలోని అత్యంత అద్భుతమైన, ఎవరికి ఎలాంటి హాని చేయని సంకేతమైన పరిహారాలు ఉన్నాయి. మీరు ఏదో పెద్ద పెద్ద ఖర్చుతో కూడిన పూజలు చేయాల్సిన పని లేదు. జంతువులను బలి ఇవ్వాల్సిన పని లేదు. ఎవరినో శపించాల్సిన పని అస్సలు లేదు. ముందుగా మీ మనసును, మీ ఆలోచనను ప్రశాంతంగా ఉంచుకోండి. మీ ఇంటి గడపను ప్రతిరోజు శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమలో బొట్లు పెట్టండి. గడప అనేది కేవలం ఒక నిర్జీవమైన చెక్క కాదు. అది మీ ఇంటికి దేవుడిచ్చిన రక్షణ కవచం. అది బయట ప్రతికూల శక్తులను లోపలికి రాకుండా అడ్డుకునే ఒక పవిత్రమైన రేఖ. కాబట్టి మీరు ఆ గడపను ప్రతిరోజు మంచిగా కడపలు కడిగి పూజించి బొట్లు పెట్టండి. తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి, మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మంచి విజయం మీకు లభిస్తుంది. ఆ లక్ష్మీదేవి అమ్మవారు, ఆ శ్రీమన్నారాయణ అమ్మవారు అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.